మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ EMRS మరిమట్ల సెప్టెంబర్ 6, 7, 8 5వ రాష్ట్ర స్థాయి బాలికల క్రీడా పోటీలకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి అండర్ 14 to 19 years ఉన్నటువంటి బాలికలకు మరిమట్ల వెమ్లవాడ విజయవర్గం సిరిసిల్ల రాజన్న జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఏకలవ్య పాఠశాల ప్రిమిసెస్ లో గొప్పగా రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహిస్తున్నటువంటి ఏకలవ్యకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా మరి ఈ గొప్ప కార్యక్రమాలను భాగస్వామ్యం చేసినటువంటి మరి దానిలో భాగంగా ఈరోజు ఈ వేదిక పైనటువంటి మా మిత్రుడు ఎంతో కష్టపడి ఓడినా గెలిచిన వెమ్లవాడ ప్రజల మధ్యలో వారున్నారు, ఓడినా గెలిచిన ధర్మపురి ప్రజల మధ్య నేనున్నా. ఇద్దరం ఒకటేసారి ఆ వెమ్లవాడ రాజన్న మా సినిమా ఆశీర్వదించాడు, ఆ ధర్మపురి లక్ష్మీనరసింహ నన్ను ఆశీర్వదించినాడు. ఇద్దరం శాసనసభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలన లోపల తెలంగాణ ప్రజల మార్పు కోరుకొని ఆశీర్వదించిన సందర్భం లోపల వెమ్లవాడ శాసనసభ్యుడిగా వారు, ధర్మపురి శాసనసభ్యుడిగా నేను. మా అదృష్టం ఎంతో కష్టపడ్డ ఆ దేవుడు మేము జీవితకాలం మర్చిపోలేము. ఎందుకంటే వెంటనే గవర్నమెంట్ విప్గా అయిన విప్ అంటే ఆల్మోస్ట్ ఆల్ టీచర్ ఉద్యోగం అన్నట్టుగా అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రత్యేకంగా నేను సినన్న ఇంకా ఇద్దరు విప్లో ఉండే మా మిత్రులు పక్కనే ఉండేవాళ్ళం. అంటే ఏ విషయాన్ని కూడా పక్కనే ఉండి ప్రతి విషయాన్ని కూడా పాల్పంచుకునే వాళ్ళం. మరి దానిలో భాగంగా మరి అధికార పరంగా ఎన్నడూ ఊహించలే రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా ఒక గొప్ప అవకాశాన్ని వచ్చి అధికార పరంగా ఈ గొప్ప కార్యక్రమంలో సుమారు 12 మంది పిల్లలు మా స్టూడెంట్స్ చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఉదయం నుంచి ఎక్కడెక్కడి నుంచో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినారు. మరి పెద్దలు వెమ్లవాడ శాసనసభ్యులు, గవర్నమెంట్ విప్ మా సీనన్న గారు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోరుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాను ఒక గొప్ప టెంపుల్ సిటీగా తీర్చిదిద్దే విషయంలో కూడా మరి ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి ఆదేశాలు, ఎండో మినిస్టర్ గారి ఆదేశాలు, మా సీనన్న ఆదేశాలు, ఇక్కడ ప్రజల యొక్క ఆలోచనని అమలుపరుస్తున్న మా జిల్లా కలెక్టర్ గారు సందీప్ గారు, అదేవిధంగా వేదిక పోయినటువంటి మా ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ సీతాలక్ష్మి గారు, అదేవిధంగా ఈ డిప్యూటీ RDO గారు రాధాబాయి గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి మా మిత్రులు, ముఖ్యంగా డిప్యూటీ సెక్రటరీ వెంకన్న గారు, చాలా మంది మా అధికారులు, మా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన అధికారులు చాలా మంది రావడం జరిగింది. వారి అందరికీ కూడా పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే అడిషనల్ సెక్రటరీ గా ఉన్నటువంటి మాధవి గారు, డిప్యూటీ సెక్రటరీ వెంకన్న గారు, సోర్స్ అఫీషియల్స్ సంబంధించినటువంటి వెంకయ్య వీర నాయక్ గారు, ఇంకా OIT అధికారులు వివిధ హోదాలో వేదిక పైన చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇది 2 నెలలే ఇది చార్జ్ తీసుకొని ఇంకా ఇతర కార్యక్రమాల్లో కూడా మన చాలా కార్యక్రమాల్లో పాల్గొనాల్సినటువంటి అవసరం మాకు ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కూడా ఇంత గొప్ప కార్యక్రమాల్లో మరింత షార్ట్ టైంలో కూడా మా సెక్రటరీ గారు, మా సీతాలక్ష్మి గారు, మా మేడం గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా అధికారులు, ఏకలవ్య సొసైటీ సంబంధించిన వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులు ఎంతో కష్టపడి ఇంత గొప్పగా ఎన్విరాన్మెంట్ సంబంధించిన బిల్డింగ్ విషయంలో కూడా మా ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు మా యాదవ్ చాలా సంతోషం. ఎందుకంటే గొప్పగా పిల్లలందరూ కూడా ఉదయం నుంచి అన్ని విధాల జిల్లా కలెక్టర్ గారి యొక్క సహకారంతో మా ఏకలవ్యకు సంబంధించిన సొసైటీకి సంబంధించినటువంటి మా సెక్రటరీ గారు, మా అధికారుల సహకారంతో ప్రిన్సిపల్ గారు పిల్లలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలని, చేసే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ప్రత్యేకంగా మంత్రిగా వారు కోరుతూ, మరి ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున సుమారు 1200 మంది స్టూడెంట్స్ రావడం జరిగింది. దాంట్లో రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి ఇప్పుడే చెప్పినారు ఏదైతే రాష్ట్ర ప్రతిభ ఇండోర్ గేమ్స్ బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టైక్వాండ్, జూడో, బాక్సింగ్, యోగా, అదేవిధంగా అవుట్డోర్ గేమ్స్ అథ్లెటిక్స్ సంబంధించిన లాంగ్ జంప్, హై జంప్,
షార్ట్ పుట్, ఆర్చరీ, అదేవిధంగా బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, వాలీబాల్, హాకీ వంటి పోటీలు జరుగుతున్నటువంటి సందర్భంలో పట ప్రత్యేకంగా ఇంత పెద్ద ఎత్తున వీళ్ళని మోల్డ్ చేసి గొప్పగా శిక్షణ ఇచ్చినటువంటి మా పీఈటీ ఎవరైతే పీటీ సార్ ఉన్నారో, మా మేడమ్స్ ఉన్నారో, వారు కూడా మంత్రిగా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందన తెలియజేసుకుంటారు. ఎందుకంటే గొప్పగా వారు మార్చ్ పాస్ట్ చేసి మాకు సెల్యూట్, వారు ఎంతో గొప్పగా మా మినిస్టర్ గారు మా అతిథులు వచ్చినారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ మార్చ్ ఫస్ట్ ఒక డిసిప్లిన్ గా వారి పిల్లలందరినీ, స్టూడెంట్స్ అందరినీ మరి వాళ్ళ శిక్షణ ఇచ్చినందుకు కూడా మంత్రిగా వారికి అభినందన తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 3 రోజులు జరిగే పోటీల్లో పట రాష్ట్ర స్థాయిలో 1200 మంది స్టూడెంట్స్ లో పట 300 మంది స్టూడెంట్స్ ని రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ చేసి జాతీయ స్థాయికి రూర్కే లో జరిగేటువంటి జాతీయ స్థాయి అట్లాంటి ఎంఆర్ఎస్ఐ ఏకలవ్యకి సంబంధించిన పోటీలో భాగస్వామ్యం చేసుకోవడానికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. నేను ఒకటే ఈ రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా నేను మనవి చేసేది ఏంటంటే స్పోర్ట్స్ కు సంబంధించిన అధికారులకు కానీ, మా ఏకలవ్యకు సంబంధించిన మా సెక్రటరీ గారు కానీ, అధికారులకు కానీ, సీనన్న గారు కానీ, మా కలెక్టర్ గారు కానీ, మేమందరం మీకు సహకరిస్తాం. పిల్లలు ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి ఎంతో గొప్పగా ఇక్కడ ప్రతిభ ఏదైతే వాళ్ళు పోటీలో పాల్గొనే విషయంలో పట మరి ఇక్కడ స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, రెఫరీస్ ఎవరైతే ఉన్నారో, ఇంకా పీఈటీస్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా అన్ని విధాల నిబంధనలకు అనుగుణంగా పోటీల నిర్వహణ జరగాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఎక్కువ టైం తీసుకోకుండా ప్రత్యేకంగా ఏకలవ్యకి సంబంధించిన మోడల్ స్కూల్స్ లో కానీ, అనేకమైనటువంటి మా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో కానీ మరి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే విషయంలో పట మరి ఈ ముఖ్యమంత్రి గారు 18 ఏళ్ళకి ఈ శాఖ వారి పరిధిలో ఉండే. నేను వచ్చిన తర్వాత ఏదైతే ఎస్టీ సప్లాన్ ద్వారా సుమారు 740 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తండాలు కానీ, ఏదైతే గిరిజన ఏదైతే ప్రాంతాలకు సంబంధించిన గ్రామ పంచాయతీలకు కానీ సుమారు 740 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా గత 4 రోజుల క్రితమే ఈ నియోజకవర్గానికి సంబంధించిన మా సీనియర్లకు 9,27,00,000 రూపాయల యొక్క రోడ్లు ఇవ్వడం కూడా జరిగింది. మరి అనుకోకుండా సీనియర్ అన్నాడు, అన్నా మరి ఇద్దరం సహచార మిత్రులం, దేవుడు చల్లగా చూసిన మంత్రిగా ఉన్నాం, మొదటిసారి వస్తున్నావు, ఇంకా అదనంగా ఒక 10 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పి వారు కోరడం జరిగింది. తప్పకుండా సిరన్న 100% మీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే లంబాడి తాండాలకు సంబంధించినటువంటి గిరిజన గ్రామాలు ఉన్నాయో, గిరిజన ప్రజలు ఉన్నారో, ఆ ప్రాంతాలకు భవిష్యత్తులో ఎక్కడ కూడా రోడ్డు పరంగా కానీ, డ్రైనేజ్ పరంగా కానీ, ఇంక ఇతర మౌలిక సదుపాయాల విషయంలో కూడా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు మరి నా బాధ్యత వహిస్తా, ఎక్కడ కూడా ఇబ్బంది పడని చెప్పి మా సీనియర్లకు మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, అదే విధంగా మరి పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి పేరు పేరున ఎక్కువ టైం తీసుకోకుండా ఉదయం నుంచి పిల్లలంతా స్టూడెంట్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. మరొకసారి స్టూడెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.